అదే మీరు టీచర్ అన్నారు కదా, అవునండి. ఇంగ్లీష్ టీచర్. అదే మరి ఇప్పుడు కొత్తగా విద్యాశాఖలో ఏదో మార్పులు తీసుకొస్తాం, కొత్త సిఫార్సులు చేసినని విద్యాశాఖ కమిషన్ చైర్మన్ చెప్పిండు. పర్ఫార్మెన్స్ బాబడితే ఉద్యోగులు తొలగిస్తానని కూడా చెప్తున్నారు. మరి దాని గురించి మీరు ఎట్లా? అయ్యా, మేము ఒక టీచర్గా కావాలి అంటే మేము ట్రైనింగ్ పొంది డిఎస్సి రాసి ప్రమోషన్ తీసుకోవాలంటే కూడా ఆటోమేటిక్ ప్రమోషన్ మేము తీసుకుంటున్నాము. వితౌట్ క్వాలిఫికేషన్ మేము రాలేదు. మేము యూనివర్సిటీ పట్టా పొందాము, ట్రైనింగ్ పట్టా పొందాము, కాంపిటీషన్ ఎగ్జామ్ లో మేము చేసి వచ్చాము తప్ప ఏదో మేము అన్ట్రైన్డ్ గా మీ దగ్గరకు వచ్చి జాయిన్ కాలేదు. మా ప్రమోషన్ కావాలి అనుకుంటే మా విద్యార్హత తగ్గటువంటి ఉద్యోగం మీరు ఇవ్వండి. మేము బిఏ బిఈడి చేసి ఈజీబీటీ స్కేల్లో కూడా మేము పనిచేసాం. మీరు అటువంటప్పుడు మళ్ళీ మాకు ఏం పరీక్షలు పెడతారు మీరు? మా యొక్క ప్రోగ్రెస్ ని ఎలా కాల్కులేట్ చేస్తారు మీరు? మేము అన్క్వాలిఫైడా, అన్ట్రైన్డా? మరి ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాము, కొత్త పద్ధతులను కూడా మేము అవలంబిస్తున్నాము. అటువంటప్పుడు మా కులబద్ధత ఏమనుకుంటున్నారు మీరు? మేము అన్క్వాలిఫైడ్ కాదు, అన్ట్రైన్డ్ కాదు, ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వాళ్ళం కాదు. మా యొక్క సర్వీసు మాకు చాలు, మా క్వాలిఫికేషన్ మాకు చాలు. వితౌట్ క్వాలిఫికేషన్ మేము ఉంటే మేము ఇంక్రిమెంట్లు అడగము. మేము ఆల్రెడీ క్వాలిఫైడ్ పర్సన్స్. మేము చేసే ఉద్యోగానికన్నా ఉన్నత విద్యను పొందున్నాము.